ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అవును, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు గెలుచుడని నేను ముందే చెప్పిన అన్నట్టే గెలిచిండు. నవీన్ యాదవ్ గారు గెలిచినట్టే ఇచ్చిన మాటల మీద కూడా నిలబడి మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని చేస్తే మళ్ళీ ముందస్తు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నారా ఇంత మెజార్టీతో 25,000 మెజార్టీతో గెలుస్తారని అనుకున్నారా? అనుకున్నా. నవీన్ యాదవ్ గారు గెలుతుడని అనుకున్నా, గెలిచిండు. శ్రీకృష్ణుడు వారసుడు నవీన్ యాదవ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నా నమ్మకం. మళ్ళీ ఆయన గెలవటానికి కారణం కూడా మా మిర్యాలగూడెం ఎమ్మెల్యే వచ్చిండు. ఆయన పేరు ఏంటంటే మా ముద్దుగాడ బిఎల్ఆర్ అనుకుంటాం. ఆయన వచ్చిండు. గద్దరన్న, నల్గొండ జిల్లా గద్దరన్న పాట ఎక్కడ పాడితే అక్కడ ఇట్టు అయిద్ది అనమాట. ఆయన ఎక్కడ పాడినా కూడా అక్కడ ఇట్టు వాళ్ళు గెలవాల్సిందే. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి పాడిండు, అక్కడ పవన్ కళ్యాణ్ అన్న గెలిచిండు. ఇక్కడ రేవంత్ అన్నకు పాడిండు, రేవంత్ అన్న గెలిచిండు. మళ్ళా కేసీఆర్ అన్నకు పాడిండు, కేసీఆర్ అన్న గెలిచిండు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ అన్నకి పాడిండు. బాయి నీకు బాధ ఎందుకే అని కోయలు పాడినట్టే ఉంటుంది. ఆయన పాట పాడితే ఆయన ఎక్కడ పాట పాడినా కూడా వాళ్ళు గెలవాల్సిందే, తిరిగేలేదు. సో మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఆయన వస్తారని మీరు ఏ విధంగా అనుకున్నారు? అంటే ముందంచ మీకు ఏమైనా ఐడియా ఉందా? లేకంటే మెజారిటీ మొత్తం కాంగ్రెస్ సైడ్ ఉందని చెప్పేసి ఎక్కువ మోతాదులా అని మీరు ఆ వర్డ్ చెప్పడానికి మీకు కారణం ఏంటి? అలా మీరు ముందుగా చెప్పారు కదా గెలుస్తాడని. ఆయనకి ఎక్కువ ఉందని చెప్పి ఆయనకే ఎక్కువ ఉంది ఫోర్స్ అక్కడ అనుకుంటారు కదా. ఆయనకే ఎక్కువ ఉంది అనుకున్నా నేను. ఆయనే గెలుతున్నాను కూడా అనుకున్నా, ఆయనే గెలిచిండు కూడా. అందుకని మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమేమి పనులు ఉన్నాయో ముందర పారిశుద్ధ కార్మికుల్ని పెట్టి శుభ్రం చేపియాల, రోగాలు రాకుండా. చెదారం ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, దోసుకుంటారు, దాచుకుంటారు, వెళ్ళిపోతున్నారు, కానీ శుభ్రం చేయట్లేదు. దానివల్ల వైరస్లు వస్తున్నాయి. అందుకని మన నవీన్ యాదవ్ అన్న అడుగుతున్నా, నేను గెలిచినావు కదన్నా, గెలిచినాక ఇట్లా వాటి మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నా. మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మ్యాన్ హోల్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలియదు. దాంట్లో పడి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దుర్మరణం పాలవుతారు. వాటి మీద కూడా నువ్వు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నువ్వు గెలిచిన ఆనందంలో మళ్ళా మన రోడ్లు కూడా బాగు చేయాలా, దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి కూడా శుభ్రం చేయాలా. మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమేమి ఉన్నాయో ప్రతి నాయకుడు బడుగు బలహీన వర్గాలకు హెల్ప్ చేస్తాననే వస్తారు కానీ చేయటం లేదు. నీ పవర్ ఏందో నువ్వు చూపియాలని కోరుకుంటున్నా. నవీన్ యాదవ్ అన్న గెలిచినందుకు సంతోషం. ఇంతకు ముందు కూడా ఒక 2 times అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రై చేశారు ఎమ్మెల్యే పదవి కోసం, కానీ అప్పుడు కష్టపడ్డారు, కానీ అతను గెలవలేకపోయారు. ఈసారి పాత ప్రభుత్వం అయినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కొత్త నాయకుడు వచ్చాడు. ఆ కొత్త నాయకుడే మన చిన్న శ్రీశైలం యాదవ్ గారి తనయుడైనటువంటి నవీన్ యాదవ్ గారు. మరి ఇతను ఇప్పుడు 3 years టైం ఉంది. 2 years అంటే 5 years లో 3 years టైం ఉంది. ఈ 3 years లో ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటారు? ప్రజలు అన్నా అంటే ఎప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర వాలిపోతారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకి మన్ననగా ఉంటారనేది వేచి చూద్దాం. ఎందుకంటే ఇంత ముందర నేను చెప్పాను, మాకు బిఫోర్ ఎమ్మెల్యే వద్దు, ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే మాకు వద్దు, ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే మాకు వద్దు, ఆఫ్టర్ ఎమ్మెల్యే కావాలి, మా గల్లీలో తిరిగే ఎమ్మెల్యే కావాలి, మా బాధలు ఆలోచించే ఎమ్మెల్యే కావాలి, మాకున్నటువంటి రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, వాటర్, ఇప్పుడు భగీరథ వాటర్ తీసుకొచ్చారు ఎవరు, మన కేసీఆర్ గారు. ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ వాటర్ అరికట్టగలిగే ఎమ్మెల్యే కావాలి. కుక్కలు బాగా ఇబ్బందులు పెడుతున్నాయి. అంటే నైట్ లో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే చిన్న చితక పనులు చేసుకునేటటువంటి సినిమా వాళ్ళు ఉండేటటువంటి ప్రపంచం అది. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ప్రపంచంలోనే ఉంటున్నారు. అక్కడ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆఖరికి గిన్నెలు కడిగే మనిషి దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్టిస్టుల వరకు కూడా అక్కడ ఉంటున్నారు. ఆ ఉండే వాళ్ళకి ఈ కుక్కల బాధలు ఎక్కువ ఉన్నాయి. ఏ అర్ధరాత్రి కాడో ఏ నైట్ టైంలోనో ఇంటికి వస్తే ఇవి మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నా పిక్కలు పట్టి పీకుతున్నాయి, వాళ్ళ మీద వెళ్తున్నా ఎగబడుతున్నాయి. ఈ కుక్కలను అరికడతాం కానీ ఇటువంటి చిన్న చిన్న పనులు ఫస్ట్. తర్వాత మన గెలిచిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళని ఎంతవరకు ఇస్తారు? ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి ఇళ్లని ఎంతవరకు మంజూరు చేస్తారు? రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం మారితే మాకు అదృష్టం పట్టిద్దా? ఈ ప్రభుత్వం మారితే మాకు గూడు నీడ ఏర్పడుతుందా? ఈ ప్రభుత్వం మారితే మా జాతకాలు మారతాయా అని ప్రభుత్వాలని మార్చుకుంటూ వచ్చిన ప్రతి ఎలక్షన్స్ లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం నాయకుడైనా ఎవరైనా కానీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ పట్టించుకునేదల్లా ఎవరమ్మా అంటే స్ట్రీట్ లీడర్ అండ్ ఎమ్మెల్యే. వీళ్ళు పట్టించుకుంటేనే అది ఎంపీ స్థాయికి వెళ్తుంది, ఎంపీ వరకు వెళ్తుంది, ఆ తర్వాత సీఎం గారి వరకునైనా వెళ్తుంది. అంతేగాని వీళ్ళు ఫస్ట్ పట్టించుకోవాల్సింది ఎవరు? ఎమ్మెల్యేనే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక కొత్త నాయకుడు వచ్చాడు, అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు. సంతోషం అండి నవీన్ యాదవ్ గారు, మీరు ఎమ్మెల్యే అయినందుకు మేము సంతోషపడుతున్నాము. మేము నవీన్ యాదవ్ గారి గురించి చాలా మటుకు చాలా చెప్పాను ఆల్రెడీ. సో ఆయన గెలుస్తా అని కాన్ఫిడెంట్ తో ఎప్పుడో చెప్పాను.
గెలవటానికి కూడా కొన్ని కారణాలు చెప్తానండి. ఆయన దాదాపు దశాబ్దాల కాలం నుంచి 10-15 ఏళ్ల నుంచి ఓటమి చెందుతూ వస్తున్నారు. ఇవాళ ఓటమి చెందకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే అతను ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి సాయం చేయడము, వాళ్ళ కుటుంబమే సాయం చేసే కుటుంబం. యాక్చువల్లీ చంద్రబాబు గారంలో వాళ్ళ డాడీ అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారు మంచి చేశారు. ఇల్లు పట్టాలలో కానీ ఇవన్నీ ఇవ్వడం చేయడం బాగా చేశారట. సో నెక్స్ట్ ఈయన నేను స్వయంగా చూశాను కాబట్టి మంచి చేశారు. ఎవరైనా వచ్చిన ఆపదలో కానీ ఏదైనా సాయం కానీ అడగడం చేయడం కానీ, తన పార్టీ ఆఫీసులో ఎల్లప్పుడూ ఏదైనా కానీ పలహారం అందించడం కానీ ఏదైనా భోజనం పెట్టడం కానీ ఇవన్నీ బాగా చేస్తున్నాడు. సో ఇంకొకటి ఏంటంటే అసలు సిసలైంది, ఎన్నికల కంటే కొంచెం 10 రోజుల ముందు నుంచి ప్రతి ఒక్క క్యాస్ట్ ను గ్యాదరింగ్ చేసి వాళ్ళలో ఉన్న సమస్యలు ఏంటని ఈ మొత్తం నియోజకవర్గాన్ని జల్లెడ పెట్టాడు. ఎంతమంది క్యాస్టులో ఎన్ని క్యాస్టులు ఉన్నాయి వాళ్ళని అందరినీ గ్యాదరింగ్ చేసి వాళ్ళకి ఎలాంటిది ఫెసిలిటీ ఇస్తే ఎలాంటి కష్టం తీరుస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. సో అదొకటి. ఇంకోటి, అది కాక కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈయన కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ తరఫున ఒకసారి ఓడిపోయారు, ఇంతకుముందు ఎంఐఎం తరఫున ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. సో ఆనందంగా ఉంది. సార్ మీరు గతంలో మాట్లాడుకున్నారు, ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నాం, నవీన్ యాదవ్ గారు గెలుస్తారని. మీరు ఏ విధంగా అలా అనుకుని మీరు గెస్ చేశారు సార్? ఆయన అదే విధంగా గెలిచారు కదా ఇవాళ. ఇప్పుడు మేము జూబ్లీస్ లో గత 40 సంవత్సరాలుగా జూబ్లీస్ లో ఉంటున్నాం. నా సొంత ఇల్లు ఇక్కడే. వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే సినిమా నాన్నగారు సినిమా అంటే కొంచెం అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కువగా ఫాలో అవుతుండే వాళ్ళు. ఏంటి కదా కార్యక్రమం. తర్వాత నవీన్ యాదవ్ వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు మామూలు సామాన్యంగా ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ వాళ్ళకు ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళ కష్టాలు ఏమిటి, వాళ్ళ వ్యతలేంటి అని చెప్పి ఆలోచిస్తూ చాలా సేవా కార్యక్రమాల్లో ఉండి 2 సార్లు పోటీ చేశాడు అతను. 2 సార్లు ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, ఒకసారి ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేశాడు. స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయాడు అతను. కాబట్టి ఈవేళ అతనికి ఉన్నటువంటి మంచితనం, ఆయనకు ఉన్నటువంటి పేరే ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. లేదా అంత సామాన్యంగా ఎవరు. ఎందుకంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కానీ ఓడితే మొత్తం ఆ పార్టీకే ప్రమాదం. కాబట్టే గెలవగలడు, గెలుస్తాడనే ఉద్దేశంతో మంచి వ్యక్తి, తర్వాత ఆయనకు ఉన్నటువంటి బలాన్ని గుర్తించే టికెట్ ఇచ్చింది. ఈవేళ అద్భుతంగా గెలిచాడు. 24,000 చిలుకు ఓట్లు రావడం సామాన్యం కాదు ఇంత టఫ్ ఫైట్ లో. అలా 500, 1000, 2000 అనుకున్నారు చాలా మంది. కానీ అద్భుతంగా అతనికి ఉన్నటువంటి చరిస్మా వల్ల, పెద్దవాళ్ళ దీవెనలన్నీ కూడా అందువల్ల ఆయనకి టికెట్ వచ్చింది, గెలవడం జరిగింది. ఈవేళ బాధ్యత పెరిగింది, చాలా బాధ్యత పెరిగింది. ఈవేళ 7 డివిజన్లు కూడా బస్తీలు ఎక్కువ. మనకి జూబ్లీస్ నియోజకవర్గంలో 7 డివిజన్లు కూడా బస్తీలు ఎక్కువ, పేదలు ఎక్కువ. ఈవేళ గెలవడం పెద్ద సంతోషంగానే ఉంది. కానీ మాకు తర్వాత వచ్చేటటువంటి కష్టాలు, బస్తీల్లో అన్ని సమస్యలు పేరుకుపోయినాయి. ఇవన్నీ తీర్చుకోవాలా, చేసుకోవాలా. కాబట్టి ఇది ముళ్ళ కిరీటం లాంటిదే. అదే గెలిపేమో అద్భుతమైన గెలిపని అయితే అనుకుంటా. నిజంగా ఈ నియోజకవర్గం మీద ప్రేమ అభిమానం ఉన్నదంటే కనీసం 70%, 80% ఓటింగ్ ఫాలో అయ్యేది. కానీ పెద్దవాళ్ళు ఎవరు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. 4 లక్షల సుమారుకి 2 లక్షల లోపే వేళ ఓటింగ్ జరిగింది. అంటే బాధ్యతారాహిత్యంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఓటింగ్ లో పాల్గొని ఉంటే వేళ నవీన్ యాదవ్ 50,000 చిలుకు వచ్చి గెలవాలి. కాబట్టి ఈ బాధ్యతని మనం గర్వంగా ఫీల్ అవ్వకుండా అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలి జూబ్లీస్ నియోజకవర్గాన్ని. ప్రజలకు మీరు ఎంత వరకు దగ్గరగా ఉంటారు? ప్రజలకు ఈ చిన్న చిన్న సమస్యలే ఇవి ఏంటంటే రోడ్లే గానీ, వాటర్ డ్రైనేజీలే గానీ, కుక్కలే గానీ, ఈ 4 కూడా చాలా చిన్న సమస్యలు. ఇప్పుడు మన చెక్ పోస్ట్, యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర వర్షాలు పడితే నడుముల లోతు వరకు నీళ్లు మునిగిపోతాయి, బళ్ళు మునిగిపోతాయి, మనుషులు మునిగిపోతారు. ఒక సముద్రాన్ని ఈదికెళ్ళినట్టుగా ఈదికెళ్లాల్సి వస్తుంది. అక్కడ రోడ్డుని ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఇప్పుడు చేస్తున్నారు. అది ఏంటంటే నామకే వస్తే ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. రోడ్లు 4 నెలలు బట్టి 5 నెలలు బట్టి రోడ్లు బాగాలేదు, ఇట్లా బళ్ళు గుల్లా ఒళ్ళు గుల్లా అని మొత్తుకుంటే ఇప్పుడు రోడ్లు ప్యాచ్ వర్క్ వరకు నడుస్తుంది. కాదని నేను అనట్లేదు. కానీ ఈ రోడ్లన్నీ ఎప్పుడు డెవలప్ చేస్తారు? వెంకటగిరిలో అయితే అటు సైడ్ వెంకటగిరి రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అసలు అలా రోడ్లు నడవాలంటే భయం ఉంది, బండి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకంటే బండి వెళ్ళిందంటే బండి గుల్ల ఒళ్ళు గుల్ల, మనుషులు నడవాలి అంటే రాళ్లు తట్టి మీద కింద పడిపోతున్నారు. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. మరి వీటిల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? మీరు ఒక ఎమ్మెల్యేగా జూబ్లీస్ నియోజకవర్గానికి కొత్త యువకుడు, యువ ఎమ్మెల్యే, మీరు ప్రజలకి ఎప్పుడు గుండె చప్పుడుగా ఉంటారా? లేకపోతే ప్రజలను మీ ఇంటి ముందర క్యూ కట్టించుకుంటారా? నేను పోయి వచ్చేది రస్తా, అది నేను అడిపోతా మీ ఇంటి మీద కూడా వెళ్తాను, వస్తా మీ ఇంటి మీద కూడా వస్తాను, స్కూల్ పక్కన మీది ఒకటి ఆఫీస్ ఉంది, ఇవన్నీ నేను వచ్చిపోతూ ఉండేటటువంటి రస్తా. ఈ రస్తాలో ఇక మీదట మీరు ప్రజల్ని క్యూ కట్టించుకొని నిలబడతారా? లేకపోతే గల్లీ తిరిగి ఇంటింటికి వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా, నేను తీరుస్తాను, మీ గుండె చప్పుడై నేను ఎప్పుడు ఉంటాను అని ప్రజలకి భరోసా ఇస్తారా? ఇదంతా మీ నిర్ణయం మీద ఉంటుంది. ప్రస్తుతానికి మీరు గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది.